అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఓవర్ టు బెంగుళూరు దిశగా రాజకీయాలు చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఓవర్ టు హైదరాబాద్ రాజకీయాలు చేయడం ప్రారంభిస్తారని చెప్పేసి రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. మరి అదే కాకోకుండా అన్ని దిశలుగా జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు వెంట ముడతా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళడానికి ఓవర్ టు హైదరాబాద్ అనబోతున్నారా అని ఈ రెండు అంశాలపైన మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే చుట్టపు చూపుగా అంటే ఏదో టూరిస్ట్ వీసా లాగా ఆంధ్రప్రదేశ్కి రావడం మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో అంటే ఆయన ముఖ్యమంత్రిగా కానప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 రోజులు హైదరాబాద్లో 5 రోజులు అమరావతిలో ఉంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది. మరి ఇప్పుడు నేడు ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ వాసి కాదు, లేకపోతే తెలంగాణ వాసి కాదు, ఇప్పుడు కర్ణాటక వాసిగా అక్కడ ఓటు హక్కు కల్పించే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారని చెప్పేసి సెటైరికల్గా కమెంట్స్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. మరి దీనికి సమాధానం ఇచ్చేందుకు ఆయన ఓవర్ టు హైదరాబాద్ అనబోతున్నారా రాబోయే రోజుల్లో, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు వెంటముడతా ఉన్నాయి, మరి ఆయన శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది, మరి అందుకు గాను ఆయన హైదరాబాద్ నుంచే ఇక లోటస్ పాండ్ నుంచే రాజకీయాలు చేయబోతున్నారా అనేది రాజకీయ వర్గాల్లో ఈ మధ్యకాలంలో విస్తృతంగా చర్చ జరగడం అయితే జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ తెలుసు ఓవర్ టు హైదరాబాద్లో భాగంగా ఆయన ఎక్కడ నివాసం ఉంటారు అంటే లోటస్ పాండ్. మరి ఈ లోటస్ పాండ్ అనేది ఎవరి పేరు మీద ఉంది, ఏ ఏ పేర్ల మీద ఈ లోటస్ పాండ్ రికార్డ్స్ అంటే నేను రికార్డ్స్ పరంగా చెప్తున్నానండి. సో యుటోపియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మరి అదేవిధంగా క్యాప్స్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మరి అదేవిధంగా హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్ల మీద ఈ లోటస్ పాండ్ ఉండడం అయితే రికార్డ్స్ ప్రకారం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద అయితే లోటస్ పాండ్ లేదు. మరి అఫీషియల్గా ఆన్ రికార్డ్స్ ప్రకారం ఉన్నటువంటి కంపెనీల పేర్ల మీద లోటస్ పాండ్ ఉంది. అంటే క్లియర్ కట్గా ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే ఈ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బినామీ కంపెనీలు అనేది అయితే అర్థమవుతూ ఉంది. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిది లోటస్ పాండ్ అయితే ఖచ్చితంగా ఆయన పేరు మీద పెట్టుకోవడము, దానికి ట్యాక్స్లు కానీ రిటర్న్స్ కానీ సమర్పించుకోవడంలో, రాయల్గా కట్టడంలో దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఈ పేర్ల మీద ఉంది అంటే ఇది ఖచ్చితంగా బినామీలకు సంబంధించినటువంటి లోటస్ పాండ్ ఆ ఇల్లు అని చెప్పేసి అయితే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విమర్శ చేశారో మరి కర్మ రిటర్న్ బ్యాక్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు బెంగళూరు వాసిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అభివర్ణించేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు. మరి దానికి కౌంటర్ ఇవ్వడం కోసం హైదరాబాద్కు మారి హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేస్తారా, హైదరాబాద్ అమరావతి. సో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించడానికి ఒక పదునైనటువంటి ఆయుధం దొరుకుతుంది అనే దిశగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ ఆ శ్రేణులు ఒత్తిడి మేరకు కానీ నాయకత్వం ఒత్తిడి మేరకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ తెలుసు గతంలోనే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కానీ నేను బటన్లు నొక్కడానికి ప్రజలకు ఇబ్బంది అవుతుంది, నేను కోర్టులకు వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, మరి అదేవిధంగా ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో నాకు సమయము అంటే వృధా అవుతుంది, సరే నాకు మేరకు మీరు అని చెప్పేసి గతంలో కోర్టుకు పిటిషన్ వేసుకోవడం జరిగింది. సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన యొక్క సమయాన్ని వృధా చేయకూడదనేటువంటి భావనతో ఆనాడు ఏదో కుంటి సాకులు 2 వెతుక్కోవడం జరిగింది. సరే 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఏమి కుంటి సాకులు చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. ఎందుకంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రారు, మనం చూడలేమని చెప్పేసి మనం ముందు వీడియోలోనే చెప్పడం జరిగింది. అయితే ఆయన అనూహ్యంగా కోర్టుకు రావడము, అటెండ్ అవ్వడం జరగడం జరిగింది. మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఇప్పుడు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు, మరి ఇప్పుడు బటన్లు నొక్కే కార్యక్రమం కూడా ఏమీ లేదు, మరి ప్రజలకు పరదాల మధ్యన ప్రయాణం చేసి మంచి పరిపాలన అందించడానికి కూడా అవకాశం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓవర్ టు హైదరాబాద్ దిశగా రాజకీయాలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వేదికగా కోర్టుకు హాజరవుతారు, నాంపల్లి సిబిఐ కోర్టుకు అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒకే దెబ్బకు 2 పిట్టలు, ఒకటి కోర్టుకు వెళ్ళడానికి, 2 గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపణ చేశారో అంటే బెంగళూరు వాసి అని చెప్పేసి దానికి కౌంటర్కి ఇవ్వడం కోసము హైదరాబాద్కి మకా మారుస్తున్నారని చెప్పేసి అయితే రాజకీయ వర్గాలు విస్తృతంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం బెంగళూరు వేదికగా జరుగుతుందా,
లేకపోతే రాజకీయ వర్గాల్లో ఏదైతే ప్రధాన మీడియాలోను, డిజిటల్ మీడియాలోను ఏదైతే ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నటువంటి అంశం ఏందనేది మీ అందరికీ తెలుసు. మరి ఆ అంశం ప్రకారం ఆయన హైదరాబాద్‌కు మకాం మారుస్తారా అనేదైతే మనమైతే ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం.